రాష్ట్ర ప్రభుత్వం యొక్క వింతలు విపరీతాలు ప్రజలు ముక్కును వేలేసుకొని చూసే విధంగా తయారవుతూ ఉన్నాయి రోజు రోజు కూడా. ముఖ్యంగా రైతాంగం మీదకి ఒంటి కాలి మీద రాజద్రోహ నేరాల దగ్గర నుంచి ప్రభుత్వాలు కూల్చే కుట్రల దాకా కేసులు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు తన గోడుని, తన ఆవేదనని, తన బాధని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటాన్ని కూడా సహించలేని స్థితిలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారిపోయింది అనేటువంటిది ఈ సిద్ధారెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులో తేలిపోతూ ఉంది. ఈ రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో ఈ రైతు సిద్ధారెడ్డి గారు విద్యుత్ రాకపోకలకు సంబంధించి మోటారు పనిచేయకపోవటం మీద వేసినటువంటి పైర్లు ఎండిపోతున్నటువంటి సందర్భంలో తన ఆవేదనని అక్కడున్నటువంటి స్థానిక లైన్మెన్ తోటి మాట్లాడే క్రమంలో ఒక రికార్డెడ్ ఫోను కాల్ని బేస్ చేసుకొని సంబంధం లేనటువంటి కేసులు ఎప్పట్లాగనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటైన విధంగా న్యాయస్థానాలు వేసినటువంటి అక్షింతల్ని, ముట్టికాయల్ని, చీవాట్లని, మందలింపుల్ని వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ తిరిగి అదే కేసు సిద్ధారెడ్డి గారి మీద 153A 509 రెడ్ విత్ కేసుల్ని ఆ సెక్షన్స్ని బుక్ చేశారు. 153A అనేటువంటిది చెల్లదు. పొలిటికల్ పార్టీలకు సంబంధించి కానివ్వండి, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరి మీద అయినప్పటికీ కూడా బాధితులు మాట్లాడేటువంటి మాటల్లో నుంచి ఆ కేసు పెట్టడం కుదరదు, ఆ సెక్షన్ పెట్టడం కుదరదు అని చెప్పేసి గౌరవ ఉన్నత న్యాయస్థానం గతంలోనే చెప్పింది తెలుగు వన్ కేసులో, ఆ తెలుగు వన్ వెబ్సైట్కి సంబంధించినటువంటి కేసులో. అయినా ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ బ్యాచ్గా తయారై సీఎం ఇల్లు ముట్టడికి పోతుంటే అత్యాచారం కేసు, అత్యాచార యత్నం కేసు, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ సెక్షన్ను వర్తించే విధంగా కేసులు పెట్టడం, అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టడం అలవాటైపోయి ఈరోజు రైతు తన ఆవేదనని, తన బాధని చెప్పుకునే క్రమంలో వాడినటువంటి పదజాలాన్ని 153A దేనికి వర్తిస్తుంది? 2 గ్రూపుల మధ్య, 2 తరగతుల మధ్య వివాదాన్ని ప్రేరేపించి గొడవకి కారణమయ్యేటువంటి వ్యాఖ్యలు చేయటం కింద దాన్ని భావిస్తారా? అసలు ఆయన చెప్పిందంటే ఏమైనా తప్పుందా? అలాంటి స్థితి ఎక్కడైనా వచ్చిందా? ఎవరి మీదకి ఎవరినైనా రెచ్చగొట్టారా? రైతు తన సహసిద్ధమైనటువంటి భాషలో తనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు తను మాట్లాడాడు. దాని మీద కేసులు పెట్టడం ఏంటండి? కాపు రామచంద్రారెడ్డి గారు ఒక శాసనసభ్యుడు, నా నియోజకవర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిందా, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి వాళ్ళు, లేదా నేను పరిపాలనకి యోగ్యుడిగా ఉంటాను, చట్టసభల్లో నన్ను కూర్చోబెడితే ఈ ప్రాంతంలో రైతాంగానికి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసేదానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజలు భావించి నేను మెజార్టీ ఓట్లు ఇచ్చి నేను గెలిపించి ఆడికి పంపిస్తే ఆ రైతాంగానికి సమస్య వచ్చి ఆడి సమస్యని వ్యక్తం చేసేటువంటి క్రమంలో మాట్లాడిన దానికి సిగ్గుపడి దాన్ని సరిచేయటానికి బదులుగా అధికారం ఉంది కాబట్టి, పోలీసులు ఈరోజు వైసీపీ నాయకులు చెప్పిన మాటలు వింటున్నారు కాబట్టి రైతును నిలువున దోచుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేసే ఆలోచనలో భాగంగా ఎవరూ మాట్లాడకుండా ఉండాలి, ఏ కష్టం వచ్చినా మొద్దుల్లాగా భరించాలి, బానిసల్లాగా పడి ఉండాలి రైతులు అనేటువంటి ధోరణితోటి ఈరోజు రైతాంగం మీద కేసులు పెట్టారు. మీరు మాట్లాడిన దాంట్లో, మీరు చెప్పిన అబద్ధాల్లో, మీరు తోలనాడినటువంటి భాషతో పోలిస్తే సిద్ధారెడ్డి గారు మాట్లాడింది ఏమన్న విషయమేనా? మీ కృష్ణదాసు మంత్రి లంజా కొడుకులు రైతులు అన్నాడు. ఇంకో మంత్రి చీదిరి అప్పలరాజు బూట్లు వేసుకుంటారా, సూట్లు వేసుకుంటారా, మంచి బట్టలు కట్టుకుంటారా రైతులని మాట్లాడాడు. అంటే మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, రైతులను అవమానిస్తున్నప్పుడు ఎక్కడ ఏ సెక్షన్ కింద ఎవరికి కేసు నమోదు కాల పెట్ల
ఈరోజు రైతులు తమ బాధను చెప్పుకొని తమ పంట పండించడానికి 10 మందికి ఇంత అన్నం పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, దాంట్లో ఆరాటపడతా ఉంటే, పండించినటువంటి పంటల్ని అమ్ముకునే దానికోసం గిట్టుబాటు ధర కోసం మాట్లాడుతూ ఉంటే, పంట నష్టం జరిగినప్పుడు దాని పరిహారం కోసం అడుగుతూ ఉంటే, ఎక్కడ గొంతు ప్రశ్నని ముందుకు తీసుకొని వస్తే ఆ గొంతు నొక్కే ప్రయత్నంలో ఏమేమో కేసులు ఏమేమో సెక్షన్లు పెట్టి ఈరోజు చేయటం అనేటువంటిది వైసీపీ పార్టీ యొక్క పతనానికి పరాకాష్ట. ఇది చివరిలోకి వచ్చారు. రైతాంగంలో మీ పట్ల వ్యతిరేకతని మీరు అర్థం చేసుకోకుండా ఒకళ్ళనో ఆరో కేసులు పెట్టి భయపెట్టడం ద్వారా మిగతా వాళ్ళని నోరు మూసుకుని ఉండేటట్టు చేయాలి అని అనుకుంటే తప్పు. మీరు సమస్య పరిష్కారం చేయండి. ఇవాళ రైల్వే కోడూరులో పప్పాయి పండించినటువంటి రైతులు కరెక్ట్గా 50 రోజుల క్రితం 18,000 ఉంది టన్ను ధర. ఈరోజు అది 13,000కి 12,000కి దిగిపోయింది. దాన్ని ఇంకా కూడా స్థానిక బ్రోకర్లు వ్యాపారులు కలిసి, రాజస్థాన్లో వర్షాలు పడుతున్నాయి, గుజరాత్లో వర్షాలు పడుతున్నాయి, లారీలు దింపుకునేదానికి అవకాశం కుదరటం లేదు కాబట్టి ఈరోజు మార్కెట్ని పగలకోసేస్తామని చెప్పి 50 రోజుల్లో 50% ధరని 18,000 నుంచి 9,000కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని వాళ్ళ నిరసనను కూడా తెలియజేసే హక్కు లేకుండా పోలీసులు వాళ్ళ వెంట పడుతూ ఉన్నారు. దొంగచాటుగా వచ్చి నిరసన తెలియజేసుకోవటం. అయ్యా నాకు బాధ వచ్చింది, నాకు కష్టం వచ్చింది అని చెప్పుకునేదాన్ని కూడా చెప్పుకోనీయకుండా దాచిపెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా బొప్పాయి రైతులు అడుగుతూ ఉన్నారు, ఈ కాయ 10 దినాలకు మించి చెట్టు ఉంచేస్తే మాగిపోద్ది, పనికిరాదు, దీన్ని కట్ చేయాలి. ప్రభుత్వం ఇక్కడ బాధ్యత వహించి ఒకవేళ నిజంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈరోజు దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించేదానికి అవకాశం లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాటిని కొనుగోలు చేయాలి, ధరను నిలబెట్టాలని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే, మీరు రైతు పప్పాయకాయ ఏ విధంగా మాగిపోయి పనికి రాకుండా పోతుందో రైతు సమస్యని తెలియనీయకుండా చేసి దాన్ని మురగబెట్టి ఆ బాధను కూడా తెలియనీయకుండా ఆ కష్టాన్ని కూడా బయటికి ఎవరికి చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా మురగబెట్టేటువంటి ఆలోచన. చెట్టున కాయ మురిగిపోతూ ఉంది, మగ్గిపోతూ ఉంది, మాగిపోతూ ఉంది. ఆ కష్టాన్ని బయటికి చెప్పుకోలేక రైతు మాగిపోతూ ఉన్నాడు. ఎక్కడన్నా ఒకళ్ళ ద్వారా బయటపడి తన బాధను వ్యక్తం చేస్తే ఈ విధమైనటువంటి సెక్షన్లు పెట్టి ఈ విధమైనటువంటి అణిచివేతతోటి ఆ గొంతులను బయటికి రాకుండా చేయటం అనేటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా తెలుగు రైతు విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలి. ఏదో ఎమ్మెల్యేలు చెబితే, వైసీపీ పార్టీ నాయకులు చెప్తే ఏ కేసు పెట్టమంటే ఆ కేసు, ఏ సెక్షన్ పెట్టమంటే ఆ సెక్షను పెట్టేస్తూ ఉంటే రేపటి రోజు మీరు తలలు దించుకొని సిగ్గుతో నడవాల్సిన పరిస్థితి వచ్చింది సమాజంలోకి. ఇంటి ముట్టడికి అత్యాచారం కేసులు, రేప్ కేసులు, అటెంప్ట్ టు రేప్ కేసులు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఒక అక్రమాన్ని వెలుగు చూపడం కోసం చేసే ప్రయత్నంలో హత్యాయత్నం కేసులు. ఈ రైతు తన పొలానికి కరెంట్ రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగాలేదు, ఏదో రెడ్డిని నమ్మి రెడ్లు ఓటేసినందుకు మా రెడ్లని ఉసురు తీస్తున్నాడని చెప్పి మాట్లాడేస్తే ఆయన మీద ఒక 2 కులాల మధ్య 2 గ్రూపుల మధ్య తగాదాన్ని ప్రేరేపించాడు అనేటువంటి సెక్షన్ తోటి, లేకపోతే ఒకరిని హత్య చేస్తానో పొడుస్తానో చంపుతానో కొడతానో బెదిరించాడని రెడ్ విత్ వర్తించేట్టుగా 509 ఈ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టడం అనేటువంటిది మీ డిపార్ట్మెంటు దీని ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. దయచేసి ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, ఇలాంటి పిచ్చి చర్యలు పిచ్చి చేష్టలు మానుకోవాలి. వీటిని మానుకోకపోతే నిర్బంధాలు ఈరోజు ఏదో నువ్వు కొత్తగా పుట్టించి నువ్వు కనుక్కొని నువ్వు తయారు చేసి నువ్వు అమలు జరిపే కాదు, ఏదో కొంతకాలం పాటు వీటికో లైఫ్ ఉంటుంది అనుకోవటానికి. తాతల తరాల నుంచి నాజీ, ఫ్యాసిస్ట్, నియంత సంస్థానాధీశులు, నైజాం, కాసిం రజ్వీ,
మీ విజయసాయిరెడ్డి లాంటాడు. ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది కూడా ఈ ప్రైవేట్ సైన్యాలతోటి గ్రామాల మీద పడి లూటీలు చేసి, హత్యలు చేసి, అత్యాచారాలు చేసి, చాలా చేసి కనుమరుగై ప్రజలు వెంటబడి తరింతే ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర నియంతది. ఒక్కసారి చరిత్ర చదువుకొని, చరిత్ర తెలుసుకొని, బుద్ధి తెచ్చుకొని ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు మీద మీరు ఆలోచించండి. మీరు ముద్ద తినేటప్పుడు మీ కంచంలో ఉన్నటువంటి ఆ కూరగాయ, ఆ పాలు, ఆ పెరుగు, ఆ అన్నం, ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే ఆ కంచంలో అన్నం పెడుతున్న తల్లినో, చెల్లినో, భార్యనో, బిడ్డనో అడగండి, చెప్తారు. ఇవంతా కూడా ఆరుగాలం కష్టించి నెత్తురుని చెమటగా మార్చి పండించినటువంటి రైతు శ్రమ. అలాంటి రైతుని ఇలాంటి సెక్షన్లు పెట్టి, ఇలా భయభ్రాంతులకు గురి చేసి, ఇలా నియంత్రించి వాళ్ళ కష్టాన్ని కూడా బయటికి చెప్పుకునేటువంటి హక్కు లేకుండా చేసేటువంటి ధోరణి వీలైనంత త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా, విత్ ఇన్ అవర్స్ మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధారెడ్డి మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా ఉపసంహరించుకొని సిద్ధారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు రైతు రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను.